సో హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే మేము 10 సంవత్సరాల నుంచి మూసిన పాత స్కూల్ లోపలికి అయితే వచ్చినాం. ఎందుకు మూసి ఇప్పుడు అంటే ఒక కిందవాడి అనిపోయినాడ, కిందవాడి అనిపోతే దానికి స్కూల్ బంద్ చేసినారు. బంద్ చేసి చిన్నపిల్లలు రాసినట్టున్నారు అప్పట్లో, లేకపోతే మరి మొన్నలో నచ్చిన వాళ్ళు రాసినట్టున్నారు. ఆర్ ఐ లవ్ యూ, ఆర్ ఐ లవ్ ఎస్ అట ఐ లవ్ యూ మొత్తం ఘోరంగా రాసినాలో రీసెంట్గా రాసిన కూడా దీని మీద సీట్లు కూర్చుకుంటున్నాయి మొత్తం మూలాలన్నీ. సో మేమైతే ఇప్పుడు ఆ లొకేషన్కి పోతున్నాం. అది ఏడుందో ఆడ ఏమేమి ఉన్నాయి టోటల్గా దాని గురించి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడదు. ఓకే చల్ లెట్స్ గో చూద్దాం. మేమైతే స్టార్ట్ అయినాం. ఈ రోడ్కి వచ్చినాం అన్నట్టు లొకేషన్లకి. దూరం ఉంటుంది ఇడికెళ్ళి దగ్గరనే ఉంటుంది. అయితే పోతున్నా కానీ అడిగినాక ఎట్లుంటుందేమో నాకు కూడా ఏం తెలియదు దీని గురించి. అంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ స్కూల్ అన్నట్టు ఇది. ఇక ఈయన తోలుకొని వచ్చిన చూద్దామని. ఇలా తమ్ముడు ఇగో ఈ కష్టం ఇదే నా ప్లేస్. ఇగో ఈ కష్టం లోపలికి అంటే వేరే ఏదో కొత్త కానీ మంచిగా ఉంది కదా లొకేషన్. మీరు ఇక్కడ చూసినట్టయితే మేము 10 సంవత్సరాల నుంచి మూసిన పాత స్కూల్ లోపలికి అయితే వచ్చినాం. నేచర్ అనేది మాత్రం మామూలుగా లేదు. ఒక 10 సంవత్సరాల నుంచి మూసి ఉంటే ఎట్లుంటుందో సేమ్ డిట్టు అట్లే ఉన్నది. సో ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ అనేది మీకు నేను చూపిస్తా. ఈయన వచ్చేసి నితిన్ మనోడే అన్నట్టు పొన్నాల వీళ్ళ విలేజ్. సో ఏంటిదంటే వీళ్ళకి తెలిసిన వీళ్ళ దోస్తు స్కూలు ఇదే అన్నట్టు. ఈ స్కూల్ అనేది చదువుకున్నట్టు. ఇది ఎందుకు మూసేసారంటే ఎందుకు మూసేసి ఇప్పుడు అంటే ఒక ఆయన అది ఎక్కి బిల్డింగ్ ఎక్కి హాస్టల్ బిల్డింగ్ ఎక్కి మరి సంథింగ్ ఏమైందేమో తెలియదు కానీ కిందవాడి చనిపోయిండు. కిందవాడి అనిపోయినాడ, కిందవాడి అనిపోతే దానికి స్కూల్ బంద్ చేసారు. 10 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు. సో ఆ స్కూల్ మాత్రం చూపిద్దాం. వీళ్ళు ఆల్రెడీ ఒకసారి నేను వచ్చినాక భయం ఏందని భయపడ్డారు. ఆయన బ్లాగ్ కోసం నిన్న తీయలే, ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాం వీడియో. మీ సపోర్ట్ బాగుండాలని కోరుతున్నాం. ఇంకోటి మర్చిపోయినదంటే ఇప్పటి నుంచి మనోడు కూడా అన్ని వీడియోలలో ఉంటాడు మనతోని. సో ఇక మీరు ఇక్కడ చూసినట్టయితే దగ్గర మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది స్టేజ్ అన్నట్టు చిన్నపిల్లలది. ఓ మన సో మీరు చూసినట్టయితే ఇది ఏంటిది బ్రో? ఎల్లో కలర్ బిల్డింగ్ ఆఫీస్ పైన స్కూల్ క్లాసెస్. స్కూల్ పైన కిందనేమో ఆఫీసు పైన క్లాసెస్. ఇది స్కూలే. సో అది ఆఫీస్ అట, ఈ స్కూల్ అట. లోపలికి అయితే చూద్దాం ఎట్లుంటుందో మరి. సో మీరు చూసినట్టయితే డోంట్ వేస్ట్ ఫుడ్ అని రాసింది. ఇదంతా గలీజ్ అయిపోయిందంతా. ఇది బ్రింగ్ ఈటింగ్ టైం ప్లేట్ అండ్ గ్లాస్ అనేది అన్నట్టు రాసింది. అంటే ఇది నాకు తెలిసి తినే హాల్ కదా. తినే హాల్ ఇక్కడ గొర్రెలు అటెండ్ గలీజ్ అయిపోయిందా. ఇంకా మంచి సెంటెన్స్ అట్లే ఉన్నాయి కదా అప్పటి. సరే ఇది వాష్రూమ్స్ ఉన్నట్టున్నాయి. సో ఇది వాష్రూమ్స్ ఉన్నట్టున్నాయి అంట. ఇదికే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. సో ఇది చిన్నపిల్లలు రాసినట్టున్నారు అప్పట్లో, లేకపోతే మరి మొన్నలో నచ్చిన వాళ్ళు రాసినట్టున్నారు. ఆర్ ఐ లవ్ యూ, ఆర్ ఐ లవ్ ఎస్ అట ఐ లవ్ యూ, పి కే ఐ లవ్ యూ కే మొత్తం
ఘోరంగా రాసిరలో రీసెంట్గా రాసిన కూడా రాసిన. ఓ కూర్చుంది ముందునే అంతే. లోపల నీట్గా ఉంది మెస్సా మరి మిస్ అనుకుంటా స్కూల్ ఉన్నప్పుడు హాస్టల్ వాళ్ళకి ఇంకా మెస్సే కావచ్చు హాస్టల్. సో ఇదే స్కూల్ ఇదే హాస్టల్ అన్నట్టు. ఇదే హాస్టల్ మీదకి వెళ్ళి పిల్లాడు అన్నట్టనే చనిపోయాడు. ఎట్లా పడ్డాడో తెలియదు కానీ ఫస్ట్ టైం ఇంతవరకు పోలే, ఇదే ఫస్ట్ టైం కోడ్ అయితే ఘోరం ఉంటుంది. భయం అవుతుంది. మీదికి పోదామంటారు, మీదికైతే పోదాం. నాకు ఏం థ్రిల్లింగ్ అనిపిస్తుంది అంటే మర్రి చెట్టు థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇలా ఏముంది తెలుసా లొకేషన్ ఇడిగో చెట్టు బాగుంది ఫోటోలు తీస్తే మస్తు వస్తుంది. దిగుదామా? ఇది అయిపోయినాక చేద్దాం. సరే చూద్దాం ఏమన్నా పైన ఏమన్నా మిస్టీరియస్ ఏమన్నా కనబడతాయా లేకపోతే ఏమన్నా ఉంటాయా చూద్దాం. ఫస్ట్ టైం ఇంతవరకు స్కూల్ కట్టినప్పటి నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం పైన స్కూల్ కట్టినప్పుడు అసలు వచ్చే ఫస్ట్ టైం. మొక్కలు ఉన్నాయి మెల్ల మొక్కలు మొత్తం వలగొట్టరుగా, ఇంకా ఘోరంగా వలిగిపోయింది. మరి ఓలు వలగొట్టరు తెలియదు, ఎట్లా వలిగినదో తెలియదు. ఇది కుక్కునే అని నా కొత్త మీ తెలిసింది నాదే ఫస్ట్ టైం మాకు తెలిసి ఏంది ఇట్లా అద్దం వల్ల కొట్టిరు. వాష్రూమ్ అంటే ఇగో ఘోరంగా అయిపోయింది. ఇక పైన బయట దారుణం అయిపోయింది అంటారు. ఇది అడుగు అడుగు భయం అవుతుంది. ఇక ఆడ ఉంటుంది నేషనల్ హైవే ఇంత లొకేషన్ బుక్కులు. సారీ అయ్యో దీని పైకి అయితే పోతలేం, రిస్క్ వద్ద అంటారు మన వాళ్ళు. దీని మీద పడ్డాడట సిద్దిపేట్. ఇక మీరు స్కూల్ ఎంత మంచిగా ఉందంటే ఇది ఇప్పుడు మూత పడ్డది. చూడాలంటేనే భయం అవుతుంది. ఇక అక్కడ అక్కడ అదే రంగనకి సారీ పోమా పోమా చెట్టు చూసినట్టయితే ఎంత మంచిగా ప్రశాంతంగా ఉంది తెలిసి. అంతే భయంకరంగా ఉంది కదా. ఏదైనా తీయచ్చు. నాకు ఏం గుర్తుందండి చెట్టు పట్టుకొని మంచిగా రవరవర వీడికి ఎక్కచ్చు, ఎక్కి చూస్తుందేమో నాకు ఎక్కచ్చు. ఎంత మంచిగా ఉందో లొకేషన్ అంతే భయం అవుతుంది. ఎందుకంటే ఇది 10 సంవత్సరాల నుంచి పాడుపడ్డది కదా. సో ఎంతైనా రిస్క్ చేస్తలేము, ఏదో వచ్చి మీద వచ్చి చేసిపోతున్నాం అంతే. సో అయ్యో మీరు ఇక్కడ చూసినట్టయితే ఏంటిది బ్రో ఇది స్టేజ్, ఇది స్కూల్ మంచిగా మిడిల్కి వెళ్ళి రోడ్ కూడా పెట్టిరు నా కోసం, నేను వస్తున్నా అని. స్కూల్ లోగో అన్నట్టు అది స్కూల్ లోగో. ఇగో చెత్త చెత్త ముళ్ళు ఉన్నట్ట ఘోరంగా అయిపోయింది. అబ్బా సో ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారంటే ఇదంతా మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి. ఇదంతా ఏ పనికి ప్రిన్సిపాల్ మేడం గర్ల్స్ బాయ్స్ అనుకుని ఇది అన్నట్టు. ఈ లోగో స్కూల్ హైలైట్ ఉంది అసలు. ఆ కాలంలోనే వాటర్ ఫౌంటైన్ అన్న కరెక్ట్గా అది పేరు తిరుగుతలేదు. మీ కూడా చూసినట్టయితే మస్తు లొకేషన్, రౌతులు పెట్టి అని. మళ్ళీ ఇగో ఇక్కడ చిన్నపిల్లలు ఇగో మళ్ళీ కదా అదేదో గేమ్ ఉంది చూద్దా, ఆడొక గేమ్ చిన్నపిల్లలది. ఇంకా అట్లాంటి ఎన్నో ఉన్నాయి మస్తుగా ఇక్కడ. ఇది ఏంటిదో నాకు గుర్తు తెలియదు, అప్పట్లో ఏం గేమో గుర్తొత్తలేదు దాని పేరు నాకు.
ఇదైతే మన చిన్న పిల్లలు ఆడుకునే జారుడు బండి అన్నట్టు ఇది కూడా మస్తు అనిపిస్తుంది. ఇది చిన్నప్పుడు ఆడుకునే పిల్లలు ఆటలు అన్నట్టు మస్తు అనిపిస్తుంది. ఇంకా దీని మీద సీట్లు లేవు, కూర్చుకుంటున్నాయి కస్త అట్లా అనద్దు సమయం. కాకపోతే దీని మీద సీట్లు లేవు, కూర్చుకుంటున్నాయి మొత్తం మూలాలన్నీ. మస్తు అనిపిస్తుంది. ఇంకోటి చూపిస్తుంది దాన్ని ఏమో చూద్దాం. కదులుతలేదు, ఇంతే కదులుతుంది. ఇంకొకటి థ్రిల్లింగ్ ఏంటంటే రింగు తిరుగుదాం. స్టక్ అవుతుంది, ఏమంటారు చూడు ఇలా బేరింగ్ లేనట్టు బేరింగ్లో. ఇది యాక్చువల్లీ ఏంటిదంటే ఉయ్యాలలు ఇది ఎవడో ఇంటికాడ ఉయ్యాల లేవని తీసుకోవచ్చు ఉన్నాడు పాత ఇంపాస్ బిన్నితో మంచి అనిపిస్తుంది. ఒక్క నిమిషం మళ్ళరా ఏంటిది వందకేం నేర్చుకున్నాం ఒక రోజు నైట్ అంటే ఒర్రీ ప్రాంక్ చేయాలి, భయపడుతురా మరి వల్ల అట్లా ఇటు నుంచి పోతారు కదా. ఏంటి కాలువనా? కాలువ అది స్విమ్మింగ్ పూల్. ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ మరి బోటింగ్ కాదు తెలియదు. రిచ్ మెయింటైన్ చేసిందంటే 5 సంవత్సరాల కింద గ్రేటే కదా. అదేంటి అది స్టోర్ బిల్డింగ్ మరి ఏంటి అదేంటి స్విమ్మింగ్ పూల్ ఎంత గలీజ్ అయిపోయింది తీసుకురా 5 సంవత్సరాల కింద. బోట్లు కూడా ఉన్నాయి, బోట్లు చూపి మనలకి దగ్గరకి చూపి చూసారా మీరు చూసినట్టయితే బోట్లు కూడా ఉన్నాయి అన్నట్టు. సో మీరు చూసినట్టయితే అది స్టోర్గా వచ్చిన తెలిసి ఏదన్నా సామాన్ అయినా స్కూల్ సామాన్ అవన్నీ స్టోర్ చేసుకోనికి అన్నట్టు. మేమైతే అలా పోలేకోమా వద్దు, వాళ్ళకి రిస్క్ ఎందుకు, కొంచెం అది చూస్తే భయంకరంగా ఉంది. అదేదో భయం అవుతుంది, అంటే భయపడుతుంది అన్నట్టు, భయం అవుతుంది ఇద్దరికి. పోవాలంటే ఆలోచిస్తున్నా చెప్పి చెప్తున్నాం. ఎవరు ఏం లేదు, ఒకవేళ ఈ వీడియో మీద మంచి సపోర్ట్ వస్తే ఒక నైట్ డే మొత్తం స్టే చేసి గిల్ల వేద్దాం బోట్లలో చేద్దాం. బోట్లలో వేస్తాం, చూద్దాం ఏమన్నా మిస్టేరియస్ ఏమైనా కనబడతాయా లేకపోతే మన ఆగమం అవుతా చూద్దాం. సో మొత్తం మీద వీడియో అయితే ఇది. మేమైతే లోపలికి పోయినాం, మంచిగా అనిపించింది, ఎంజాయ్ చేసినాం. భయం నీకు ఎట్లా అనిపించింది? నాకైతే ఫస్ట్ భయం అనిపించింది, తర్వాత మంచిగా అనిపించింది. ఎంతైనా భయం ఉంటుంది, ఒక 10 సంవత్సరాలు పాడవడం స్కూల్లో ఏదో ఒకటి ఒకవేళ అయితే ఉంటుంది కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ చేయరి. దీనిలో ఓవర్ నైట్ అనేది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మేము. సో ఎట్లుంటో చూద్దాం. ఇగో మనంకైతే ఇక్కడ మెడ మీద పడ్డది, కట్టెఫోయిలో కూర్చుకుంది. సో ఇంకేంటి, సో సపోర్ట్ చేయరి. బాయ్ బాయ్, టాటా, సీ యూ, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.